ఏపీ తిరుమల శ్రీవారి మెట్టు మార్గాన కాలినడకన వెళ్లే భక్తులకు అలిపిరిలో దివ్య దర్శనం టోకెన్ల జారీ ప్రారంభించింది టీటీడీ. దేవదేవుని దర్శనం కోసం శ్రీవారి మెట్టు మార్గంలో కాలినడకన వెళ్లే భక్తులకు శుక్రవారం సాయంత్రం నుండి అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో దివ్య దర్శనం టోకెన్ల జారీ ప్రారంభమైంది. అదనపు ఈవో వెంకయ్య చౌదరి టికెట్ల జారీ ప్రక్రియను పరిశీలించారు. శ్రీవారి మెట్టు నుంచి అలిపిరి భూదేవి కాంప్లెక్స్ కు మార్చడంపై భక్తుల నుంచి మంచి రెస్పాన్స్ ఉందని చెప్పారు. జేఈఓ వీరబ్రహ్మం, సివి అండ్ ఎస్ఓ కేవి మురళీకృష్ణ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అటు శ్రీనివాస మంగాపురం ఆలయంలో కౌంటర్లను ఏర్పాటు చేయడానికి భారత పురావస్తు శాఖ నుంచి అనుమతి రావాల్సిందన్నారు అధికారులు. ఈ ప్రక్రియకు కొంత టైం పడుతుండటంతో భక్తులకు ఇబ్బంది లేకుండా టోకెన్ కౌంటర్స్ ను తాత్కాలికంగా భూదేవి కాంప్లెక్స్ కు మార్చామని వివరించారు. భూదేవి కాంప్లెక్స్ లో ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎస్ఎస్డీ టోకెన్లు ఇచ్చేందుకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. భక్తులకు సేవలు అందించడానికి శ్రీవారి సేవా వాలంటీర్లతో పాటు పరిపాలన, నిఘా, అదనపు పారిశుద్ధ్య సిబ్బందిని నియమించామన్నారు అదనపు ఈవో వెంకయ్య చౌదరి. శ్రీవారి మెట్టు ద్వారా వెళ్ళేటటువంటి దివ్య దర్శనం కోసం వెళ్ళేటటువంటి వాళ్ళకి టోకెన్స్ అనేటటువంటి దాన్ని తాత్కాలికంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి అనేటటువంటి దాని మీద, భక్తుల యొక్క రద్దీ ఎలా ఉంది అనే దాని మీద పరిశీలించడానికి వచ్చి ఈ ప్రాంతాన్నంతా ఒకసారి పరిశీలించడం జరిగింది. ఇందులో భాగంగా దివ్య దర్శనంకి వెళ్ళాలనుకునే వాళ్ళకి శ్రీవారి మెట్టు ద్వారా వెళ్ళేటటువంటి వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా ఒక 4 కౌంటర్స్ ఇక్కడ ఏర్పాటు చేసి దాని ద్వారా వాళ్ళకి టోకెన్స్ అనేటటువంటివి ఇవ్వడం జరుగుతుంది. సుమారు 3 నుంచి 5 వేల వరకు ఈ టోకెన్స్ అనేటటువంటివి పైన తిరుమలలో ఉండేటటువంటి భక్తుల యొక్క రద్దీ ఎలా ఉంది అనేటటువంటి దాన్ని బేస్ చేసుకొని ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. సో అట్ ది సేమ్ టైం ఇది ఒక తాత్కాలికంగా జరిగిన మార్పు అనేటటువంటిది. దీనికి ఆల్టర్నేటివ్ ప్లేస్ అనేటటువంటిది శ్రీవారి మెట్టుకు దగ్గరలోనే ఒకటి ఆల్రెడీ దాని గురించి ఐడెంటిఫై చేసి దాని గురించి ప్రయత్నం చేయడం జరుగుతుంది. వన్స్ దట్ ఈస్ కన్ఫర్మ్డ్ ఈ తాత్కాలికంగా ఉన్నదాన్ని అటు షిఫ్ట్ చేయడానికి, అది ప్లాన్ చేయడానికి తప్పకుండా దాని మీద యాక్షన్ అనేటటువంటిది తీసుకోవడం జరుగుతుంది. సో భక్తులకి మెయిన్ ఎక్కడ కూడా ఎక్స్ప్లాయిటేషన్ అనేటటువంటిది ఏ రూపంలోనే ఉండకూడదు అనేటటువంటి ఉద్దేశం మీద దీన్ని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో గౌరవ ఈవో గారు, అడిషనల్ ఈవో గారు దాని మీద ప్లాన్ చేసి ఇక్కడ తాత్కాలికంగా ముందు ప్రజెంట్ ఏర్పాటు చేసి దానికోసం ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్స్ని ఇంజనీరింగ్ వాళ్ళ ద్వారా